మొత్తం వేలాదిగా లక్షలాదిగా ఎంతో మంది భక్తజనమంతా కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీస్ యంత్రాంగం కూడా మొత్తం కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసిన పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే 50,000 మంది పోలీసులు 50,000 మంది పోలీస్ యంత్రాంగాన్ని ఇక్కడ సిద్ధం చేయడం జరిగింది. ఈ 50,000 మంది పోలీసులతోటి మొత్తం కూడా సిటీ అంతా కూడా జల్లెడ పడడం జరిగింది. దీంతో పాటు డ్రోన్ కెమెరాలు అదేవిధంగా అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్స్ను కూడా ఇక్కడ మొత్తం కూడా నిఘా వ్యవస్థ ద్వారా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే మనం ఈ 11 రోజుల పాటు ఏదైతే భక్తభావాలతోటి ప్రజలు చేసుకున్నారో ఈ రోజు ఏదైతే నిమజ్జన కార్యక్రమం ఉంటుందో ఈ రోజు నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు జరిగేటువంటి ఈ నిమజ్జన కార్యక్రమంలో ఎటువంటి చిన్న అవాంతరాలు జరగకుండా గవర్నమెంట్కి ఎక్కడా చెడ్డ పేరు రాకుండా ఉండేందుకు కూడా గవర్నమెంట్ కృషి చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం కూడా గవర్నమెంట్ దగ్గరగా 30,000 నుంచి 50,000 మంది పోలీస్ యంత్రాంగాన్ని ఈ గణేష్ నిమజ్జన బందోబస్తులకు వాడిందని కూడా చెప్పుకోవచ్చు. ఇంకో పక్క మనం చూసుకున్నట్లయితే సీఎం అతి తక్కువ మంది సెక్యూరిటీ సిబ్బందితోటి అసలుకి సామాన్య కార్యకర్తలాగా హుస్సేన్ సాగర్ వద్దకు వచ్చాడు. హుస్సేన్ సాగర్ వద్దకు వచ్చేసి భక్తులకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అదేవిధంగా నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయో కూడా పర్యవేక్షించారు. దీంతోపాటు అటు జీహెచ్ఎంసీ అధికారులతో పాటు పోలీస్ అధికారులతోటి కూడా ఆయన సమావేశం ఏర్పాటు చేసుకొని అందరినీ కూడా ప్రశంసించినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఆ అధికారులు చేసినటువంటి పనిని ఆయన మెచ్చుకొని ఎక్కడా కూడా ఇబ్బందులు రాకుండా 50,000 విగ్రహాల నిమజ్జన కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమాన్ని అధికారులు పట్టుదలతోటి గవర్నమెంట్కి ఎక్కడా చెడ్డ పేరు రాకుండా నిర్వహిస్తున్నారని చెప్పి కూడా ఆయన అధికారులను ప్రశంసించారు. దీంతో పాటు అత్యవసర మెడికల్ సిబ్బందిని కూడా వినియోగించుకుంటున్నారు. ఈ విగ్రహాలు తీసుకొచ్చే టైంలో ఏమన్నా అడపాదడప అనుకోని సంఘటనలు జరిగినట్లయితే దానికి సంబంధించి కూడా అంబులెన్స్ వ్యవస్థని కూడా ప్రభుత్వం సిద్ధం చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఇంకో పక్క ఉదయం నుంచి కంటిన్యూస్గా విగ్రహ నిమజ్జన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి జరుగుతూనే ఉన్నాయి. వచ్చిన భక్తులకి ఎక్కడ ఇబ్బందులు లేకుండా వచ్చిన విగ్రహాలు వచ్చినట్లు వెళ్ళిపోయే విధంగా కూడా దగ్గరగా సెక్రటరియట్ ఎదురు ఎన్టీఆర్ గార్డెన్ అదేవిధంగా తెలుగు తల్లి అమరవీరుల స్తూపం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో దగ్గరగా 10 భారీ క్రెయిన్లను ఏసీసీ సహాయంతో ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు లోయర్ ట్యాంక్ బండ్ వైపు కూడా దగ్గరగా ఒక 10 భారీ క్రెయిన్లు కూడా ఏర్పాటు చేసేసి మొత్తం కూడా ఒక 20 నుంచి 25 క్రెయిన్ల సహాయంతో వచ్చిన విగ్రహాలు వచ్చినట్లు నిమజ్జనం చేసేందుకు కూడా ప్రభుత్వం కసరత్తు చేసింది. దీంతో పాటు చిన్న విగ్రహాలు అదేవిధంగా ఇళ్లలో పూజలు చేసుకొని ఎంతో మురిపంతో భక్త భావంతో మా గణనాథుడు మా ఇంటి బిడ్డ అన్న విధంగా కూడా కుటుంబ సమేతంగా కూడా వస్తున్నటువంటి విజువల్స్ బీఆర్కే ప్రత్యక్షంగా ఎక్స్క్లూజివ్గా కూడా ఇక్కడ చూపించిన పరిస్థితి ఉంది. సో ఏదేమైనా కానీ ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా హుస్సేన్ సాగర్లో నిమజ్జన కార్యక్రమాన్ని చూసేసి ఆనంద పరవశమవుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా దీనికి సంబంధించి ఏదైతే గణనాథుల యొక్క కార్యక్రమానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ మీకు లైవ్లో అందిస్తారు.